సరుబుజ్జిలి మండలంలో ఎంఆర్ఓ ఆఫీసులో మధుసూదన్ రావు ఎంఆర్ఓ పత్రికా సమావేశం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ అందని రైతులు తమ పరిధిలో ఉన్న సచివాలయంలో సంప్రదించగలరు. రిజిస్టర్ అవ్వడానికి కారణంలో తెలుసుకుని అవసరమైన పత్రాలు ఇవ్వాల్సిన అవసరమన్నారు. సిబ్బంది సహకరించిన ఎడల ఎంఆర్ఓ ఆఫీస్ సంప్రదించగలరని తెలిపారు. జిల్లాతో పోల్చుకుంటే మన మండలంలో తక్కువే ఉన్నాయి. ఏవి మనకి డబ్బులు పడినవారు అవి మనకి 96 ఖాతాలకి డబ్బులు పడలేదని మనకి రావడం జరిగింది. అది ఆల్రెడీ చేసి మేము ఇస్తున్నాము, అది ఎంక్వైరీ చేస్తున్నాము. ముఖ్యంగా ఆధార్ సీడింగ్ తప్పులు ఉండేవి, కానీ కొంతమంది చనిపోయి ఉన్నారు. కానీ ఇంకా భూములు చనిపోయిన వారితో ఉండడం వలన ఆ విధంగా పడడం లేదు. అలాంటి వారు ఎవరనేది ఇమీడియట్గా మ్యుటేషన్స్ పెట్టుకుంటే వాళ్ళకి పడుతుంది. అలాగే మనకి CCRC కార్డ్స్లో ఉండేవారు కూడా దీనికి ఎలిజిబుల్ అని వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ట్రిప్లో పడతాయి. అలాగే మనకు కొన్ని ఆఫ్లైన్లో కొన్ని పంపించాం. మనం వీళ్ళు రొట్ట వలస కొన్ని మందికి వెబ్లాండ్ వాళ్ళకి లేవు, వాళ్ళకి కానీ భూములు సాగు చేస్తున్నారు, వాళ్ళు పంట పండిస్తున్నారు, పెట్టుబడి పెడుతున్నారు, కాబట్టి వాళ్ళకి కూడా మనం పెట్టాం. వీళ్ళందరికీ కూడా అక్టోబర్ 2వ తేదీన మళ్ళీ మనకి సెకండ్ స్పెల్లో డబ్బులు అనేవి పడతాయి. దీని మీద ఏ ఒక్కరు కూడా ఆందోళన పొందవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కూడా లేదు. కాకపోతే ఎవరైనా తప్పుడు ఆధార్ నెంబర్ ఉంటే వారికి ఇమీడియట్గా వారు సచివాలయంకి వెళ్ళి వారి ఆధార్ నెంబర్ కరెక్ట్ చేయడం. వారు వెళ్ళి ఏం లేదు, అక్కడికి వెళ్ళి వాళ్ళు తంబేస్తే వాళ్ళ ఆధార్ నెంబర్ కరెక్ట్ అవుతుంది. ఆధార్ కోసం ఎందుకు ఓకే చేస్తాను. అలాగే ఒకవేళ తల్లిదండ్రులు చచ్చిపోయి ఇప్పటికీ భూములు ఆడిపోయిన ఉంటే ఇమీడియట్గా మ్యుటేషన్ పెట్టించేయండి. పెట్టుకుంటే వాళ్ళకి నేను మ్యుటేషన్ చేస్తాను, వారికి కూడా డబ్బులు అనేవి పడతాయి. ఇక కొంతమందికి ఈ 2 కరెక్ట్ ఉన్నప్పటికి కూడా బ్యాంకులో పాత అకౌంట్ ఇచ్చి ఉంటారు, అది రన్నింగ్లో ఉండదు. ఒక సంవత్సరం కాలం ఎటువంటి ట్రాన్సాక్షన్ లేకపోతే అవి ఆటోమేటిక్గా డెడ్ అకౌంట్ కింద ప్రకటిస్తారు. అలాంటి అకౌంట్లు ఏమైనా ఉంటే వారు కూడా వెళ్ళి వాళ్ళు అక్కడ ఈకేవైసీ చేయించుకోవాలి. బ్యాంక్ ఆల్రెడీ మేము ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చెప్పడం జరిగింది, వాళ్ళ పని చేస్తున్నారు. అలాంటి వారు ఎవరైనా ఇంకా తెలియని వారు ఉంటే ఇమీడియట్గా బ్యాంకులకి వెళ్ళి ఆ ఈకేవైసీ చేసుకోవాలి. సో మనకి ఈ కారణాల వల్ల మనకు ఉండవి. అలాగే కొంతమందికి పేర్లు చిన్న తప్పులు ఉంటాయి. ఆధార్ కార్డులో ఉన్న పేరుకి పాస్బుక్లో ఉన్న పేరుకి తేడా వల్ల కూడా కొంతమందికి ఆగిపోతాయి. ఈ 2 కూడా కరెక్ట్గా ఉంటేనే అవుతుంది. అలాంటి ఎంతమంది ఏమైనా ఉంటే వాళ్ళు కూడా కరెక్షన్ పెట్టుకుంటే అది కూడా చేసేయడం జరుగుతుంది. కాబట్టి దయవుంచి మన మండలంలో ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు. అంటే మిగతా మండలాలతో పోల్చుకుంటే మనకి అసలు నెగ్లిజెన్స్ చాలా తక్కువ. మనకి 2000, 3000 ఆ విధంగా మండలాలు ఉన్నాయి. మనకు కేవలం 96 మాత్రం మనకు ఉన్నాయి. కానీ ఆ 96 కూడా మనం ఎక్కడ మిస్ చేయకుండా మన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా అది ఇవ్వడానికైనా ప్రయత్నాలు జరుగుతుంది. అది ఆల్రెడీ నేను సాగ్రిగేట్ చేశాను. చేసేటప్పుడు కూడా విలేజ్లకు వెళ్ళేటప్పుడు VROలకి చాలామందికి మా డబ్బులు పడ్డామని చెప్తున్నారు. దాన్ని కూడా తీసుకుంటున్నాను. కానీ వీళ్ళ చేత నేను దండోరాలు వేయించాను. వీళ్ళకి ఎవరైతే పడలేదో ఆ లిస్ట్ ఇచ్చాను, వాళ్ళకి VROలకి చేతికి లిస్ట్ ఇచ్చాను. దాని ప్రకారం వాళ్ళకి ఎంక్వైరీ చేయమని చెప్పాను. ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉండి మా VROలు వెళ్ళకపోవడం ఏదైనా కారణాలు ఉన్నా, వారు పనుల్లో ఉండిపోవడం, ఇలాంటి దీనివల్ల ఏమైనా ఉన్నా కూడా దయవుంచి వారంతా వారి దగ్గరలో ఉన్న సచివాలయం కానీ మీ సేవకు కానీ వెళ్ళి ఆధార్ తప్పుంటే ఆధారు సరి చేసుకోవడము, మ్యుటేషన్స్ కానీ ఉంటాయి. తల్లిదండ్రుల పేరుకి భూములు నుండి పిల్లలకు రావాలనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా మ్యుటేషన్ పెట్టుకోవడము, పేరు తప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే దానికి కరెక్షన్ పెట్టుకోవడము, ఈకేవైసీ తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి సరి చేసుకున్న అవసరం ఉంది. కాబట్టి దయవుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇవి సరి చేసుకుంటే వారందరికి కూడా అక్టోబర్ 2న 2 విడతలు ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పడడం జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇది నా విజ్ఞప్తి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని అందరికి కూడా కోరుకుంటున్నాను. సార్ చిన్న డౌట్ సార్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పినట్టు ఆధార్ ఒకరికి ఉంటుంది, వేరే నెంబరు లింక్ అయిపోయి ఉంటుంది వేరే ఒకరికి. ఇప్పుడు అతను డెత్ అయిపోయారు, మన ప్రభుత్వం నుండి రీసెంట్గా ఒక ఇష్యూ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కేంద్రంకి వెళ్తే చచ్చిపోయిన మనిషి ఆయన తీసుకొని రమ్మని అడుగుతున్నారు. ఇక్కడికి వస్తే మా దగ్గర అవ్వదు, సచివాలయంకి వెళ్ళాలని చెప్తున్నాను. అక్కడ లేదండి, కరెక్ట్ ఆధార్ నెంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈయన భూమికి నా ఆధారు ఇది అయిపోయింది, అది ఒకప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఆయన వెళ్ళి అక్కడ తంబేస్తే తీసుకుంటుంది, లేదు తీసుకుంటుంది. ఒకవేళ వెళ్తే నాతో మాట్లాడమనండి, కరెక్ట్ ఆధార్ చేసుకునేవాడు వెళ్ళి చేసుకుంటే అయిపోతుంది. అది ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేది. ఎవడు తప్పు ఆధార్ ఉండేవాడు ఆడ ముందు డీయాక్టివేట్ అయితే కొత్తడు ఇలా యాక్టివేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అదేం లేదు, గవర్నమెంట్ దీనికి ఉండే అవకాశం ఇచ్చింది. ఈయన ఎవరైతే కరెక్ట్ ఆధార్ ఉన్నాడో ఆయన తీసుకెళ్ళి అక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేస్తే ఆయనకి అయిపోతుంది. అది సర్వే నెంబర్కి అయితే బయోమెట్రిక్ అథెంటికేషన్ మాత్రమే కంపల్సరీ పర్సన్ ఉండాలి. అదే LPM రీసర్వ్ అయిపోయిన విలేజ్లకి అయితే బయోమెట్రిక్ అథెంటికేషన్ కానీ లేదంటే OTP ద్వారా కూడా చేసుకోవచ్చు.
ఆయన ఎక్కడ ఉన్నాడు ఓటీపీ ద్వారా అది రీసర్వ్ అయిపోయిన విలేజ్లకి అది. ఇది మాత్రం రీసర్వ్ కానీ మాత్రం కంపల్సరీ క్యాండిడేట్ దాకా వెళ్ళి ఆయన తంబేస్తే ఆయనకు ఆటోమేటిక్గా అది మారిపోవడం జరుగుతుంది. ఎవరైనా అక్కడ చేయకపోతే నాకు ఇమీడియట్గా దృష్టి పెట్టి నేను వాళ్ళతో మాట్లాడతాను. ఇక్కడ కాదు అది, అక్కడ సచివాలయంలో కానీ మీ సేవలు పెట్టాలి, అక్కడ నుండి వచ్చి నా దగ్గరికి వస్తుంది. వాళ్ళ దగ్గర చేసేటప్పుడు నేను ఓకే చేస్తాను. ఇది త్రూ ఇది ఇక్కడ డైరెక్ట్ చేయడానికి ఉండదు.